శ్రీకాకుళం జిల్లాలో 2 స్టాక్ కేంద్రాల్లో ఇసుక అందుబాటులో ఉంచారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వేబిల్లు జారీ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా ఉంచనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విఎస్ నాయుడు అందిస్తారు. ఏపీలో ఇసుక నూతన విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో 2 ఏదైతే ఆ స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఒక టెక్కెల్లో ఇసుక ఏదైతే స్టాక్ పాయింట్, మరొకటి కొత్తూరు మండలంలో అంగూరు వద్ద ఒక స్టాక్ పాయింట్ ను అందుబాటులోకి ఉంచారు. దీనికి మొత్తం కూడా రేట్స్ కూడా ఫిక్స్ చేశారు. ముఖ్యంగా ఏదైతే రీచ్ల్లో ఒక రకంగా ఉండబోతుంది. అయితే అది స్టాక్ పాయింట్స్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఉండబోతుంది. రీచుల్లో అయితే నిర్వహణ ఖర్చు 20 రూపాయలు, సేనరేజ్ కింద ఒక టన్నుకు 88 రూపాయలు మాత్రమే వసూలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇది ఏదైతే ఇప్పటికే డంప్ చేశారు, చాలా ఏదైతే వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బాహుద ఇలాంటి నదులతో పాటు కొన్ని గడ్డలు, వాగులు కూడా శ్రీకాకుళంలో అందుబాటులో ఉన్నాయి. సో ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఏదైతే తీసుకొచ్చినటువంటి ఇసుక డంప్ చేయడానికి ఏదైతే నిర్వహణ ఖర్చులు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి కూడా ఏదైతే మొన్న సమావేశమైనటువంటి జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఏదైతే ఉందో అది ఒక మెట్రిక్ టన్నుకు 340 రూపాయలు ఛార్జ్ చేసేందుకైతే దీనికి మొత్తం నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఇసుక విధానం ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందు కంటే చాలా ఇసుక విధానం అనేది చాలా మంచి పద్ధతి. ఇంతకు ముందు ఒక లోడ్ కొనాలంటే 6,000 నుంచి 7,000 వరకు ఉండేది. అలాంటిది ఇప్పుడు మన ఈ ప్రభుత్వం 2,000 నుంచి 3,000 లోపలే ఇస్తుంది. అదేవిధంగా ఇంతకు ముందు 8 నుండి తెచ్చేటప్పటికి అక్కడ 450 రూపాయలు టన్నుకి ఇచ్చి కొనేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఇలా స్టాక్ పాయింట్లో ఒక మెట్రిక్ టన్ను వచ్చి కిలోమీటర్కి ₹4.95 చొప్పున 350 రూపాయలుకి ఇక్కడే అందజేస్తున్నారు. చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.